హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జీజీ మోటో ట్రావెలింగ్ వ్లాగ్స్'. నా ఛానల్‌కి ఉపయోగపడుతుందని చెప్పి నేను హెల్మెట్‌కి చిన్న మౌంట్ అయితే ఆర్డర్ పెట్టాను. అది ఇవాళ వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. దాని గురించి రివ్యూ తెలుసుకుందాం పదండి. మీరు చూస్తున్నారు కదా! ఇదే చిన్న మౌంట్ అండి. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది నాకు ఫ్లిప్‌కార్ట్‌లో మొత్తం ₹270 సంథింగ్ ఎంతో పడింది. మొత్తం డెలివరీ చార్జెస్‌తో కలిపి. లెట్స్ అన్బాక్స్ ఇట్. నా ఛానల్‌లో వస్తున్న ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఇది. ఇంట్లో ఉన్నది నైఫ్, ₹5 నైఫ్. లెట్స్ అన్బాక్స్ ఇట్. ప్యాకింగ్ బాగానే ఇచ్చాడు. బాగానే ఉంది. ఐ థింక్ ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అనుకుంటాను. ఏవో మౌంట్స్ ఇది స్క్రూ అర్థం అండ్ లాస్ట్ స్ట్రాప్. హెల్మెట్‌కి ఎలా మౌంట్ చేయాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను ఇప్పుడే దీంట్లోనే. ఒకసారి మౌంట్ చేసి చూద్దాం. ఓకే. హెల్మెట్‌కి మౌంట్ చేసిన తర్వాత గ్రిప్‌నెస్ కోసం గ్రిప్ బానే ఇచ్చారు. దీని క్వాలిటీ అయితే బానే ఉంది. పర్వాలేదు. ₹280కి ఇదైతే వర్తే అని నేను అంటాను. మొత్తం ప్లాస్టిక్, ఏబిఎస్ ప్లాస్టిక్ అనుకుంటా. వెనకాల మాత్రం సిలికాన్ రబ్బర్ కోటింగ్ ఉంది. ఇంకా మౌంట్ విషయానికి వస్తే ఎలా ఇది? ఓకే. స్క్రూ టైప్ బానే ఉంది. స్క్రూ టైపు. అండ్ ఇవైతే చాలా పార్ట్లుగా వచ్చేసాయి. ఎలా మౌంట్ చేయాలనేది అయితే చెక్ చేశాను. ఓకే. లెట్స్ మౌంట్ ఇట్. ఇదాన్ని ఈ చిన్నది ఒకటి ఉంది కదా, ఇది అడ్జస్ట్మెంట్ టైట్ చేసుకునేయాలి. ఫస్ట్ ఇది టైట్ చేసుకోవాలి. తర్వాత హెల్మెట్కి మౌంట్ చేసేది ఇలా. ఈ వి కర్వ్ అనేది పైకి, సింగిల్ అనేది కిందకు ఉంటుంది. సింగిల్ స్ట్రాప్, వి స్ట్రాప్ ఇది. సో ఇక్కడ వచ్చి ఇక్కడ మౌంట్ చేయాలి. అది నీ అడ్జస్ట్మెంట్కి తగ్గట్టుగా నువ్వు ఇట్లా కిందకి పెట్టాలనుకుంటున్నావా లేదా పైకి పెట్టాలనుకుంటున్నావా, అది నీ చాయిస్. ఈ రెండు వచ్చి ఈ రెండిట్లో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే అయిపోయింది. సో హోల్స్ క్లియర్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది మన రైట్ సైడ్ నుంచి వేస్తే బాగుంటుంది. అందుకే నేను ఈ సైడ్ నుంచే ఇలా. ఇది అప్ వచ్చేస్తుంది కదా, ఇది డౌన్. సో మన రైట్ సైడ్ నుంచి మనం చేసుకున్నామంటే అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. వెళ్ళిపోయింది. ఫుల్ టైట్ చేసుకోవద్దు, ఇప్పుడే లూజ్ చేసుకోండి. దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఆ తర్వాత మనము. మీరు ఫుల్ టైట్ చేశారంటే ఇది ఫుల్ టైట్ చేస్తే ఇది మూవ్ అవ్వదు అట్లు ఇట్లు కూడా. సో ఇది లూజ్ చేయాలి. సో ఇప్పుడు మూవ్ అవుతుంది ఫ్రీగా. అండ్ దెన్ ఇది వచ్చి ఇది ఈ పాయింట్ అనేది వచ్చి ఇక్కడ స్క్రూలో అనేది టైట్ చేయాలి మనం. ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో దీన్ని మనం తెచ్చుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఆ తర్వాత దీన్ని అయితే ఫుల్ టైట్ చేసామంటే ఇది సెట్ అయిపోయింది స్ట్రాప్కి ఇలాగా. నెక్స్ట్ మనం హెల్మెట్కి మౌంట్ చేద్దాం. ఇక్కడైతే నా హెల్మెట్ ఉంది. ఇది ఎస్బిహెచ్ టెర్మినేటర్ 17 స్టీల్ బడ్ది. నేను 1800 కొన్నాను. దీనికి మౌంట్ చేసి చూద్దాం. ఇలా ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసి ఆ తర్వాత మనం చేద్దాం. ఇది ఎలా మౌంట్ చేయాలంటే ఇవి క్లిప్స్ వచ్చాయండి. క్లిప్స్ అంటే ఇలా బెల్ట్కి ఉంటాయి నార్మల్గా ఇలాంటివి. ఇక్కడ ఉన్నదాన్ని ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడ అనేది మనకి స్లాట్ అయితే ఉంటుంది పెట్టుకోనికి. ఒక సైడ్ది వచ్చి ఈ సైడ్కి, ఇంకో సైడ్ది వచ్చి ఇంకో సైడ్కి. ఈ స్లాట్లోకి అనేది మనం దీన్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇలాగ ఇన్సర్ట్ చేసి నీకు ఎంత కావాలంత అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని అనేది క్లిక్ చేసామంటే అంతే టైట్ ఉండిపోద్ది. రాదు, చాలా టైట్గా అయితే ఉంది. బోత్ సైడ్స్ అలా చేసి ఆ తర్వాత నెక్స్ట్ కొనసాగిద్దాం వీడియోని. కొంచెం కష్టపడి అయితే నేను దీనికి చిన్ మౌంట్ అనేది ఫిక్స్ చేసాను. బాగానే ఫిక్స్ అయింది దీని లోపల.
ఇదిగోండి స్ట్రాప్స్ ఇలా వచ్చినాయి. లోపల కనిపిస్తుందా? ఈ స్లాట్లో వచ్చి నేను మైక్ పెట్టాలనుకుంటున్నాను. వెల్క్రో టేప్ వేసి మైక్ కూడా ఆర్డర్ పెట్టాను, అది వచ్చేసింది. దాని రివ్యూ కూడా నెక్స్ట్ మన ఛానల్లో అయితే రాబోతుంది. స్ట్రాప్ అయితే టైట్గానే ఉంది. మీ మొబైల్ మంచి స్టెబిలైజేషన్ కానీ సపోర్ట్ చేసిందంటే మొబైల్ కానీ కెమెరా కానీ అది బాగానే ఉంది. అండ్ టైట్ చేసుకుంటే స్ట్రాప్స్ని ఇంకా బాగా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్స్ టైట్లో ఉందని అనుకుంటున్నాను. చాలానే టైట్ చేశాను నేను. ఇప్పుడు మొబైల్ మౌంట్ చేసి చూద్దాం. హెల్మెట్కి చిన్ మౌంట్ ఫిక్స్ చేసిన తర్వాత అయితే చూడడానికి అయితే ఇలా ఉంది. కొంచెం బల్క్గానే ఉంది, కొంచెం వెయిట్ కూడా అనిపిస్తూ ఉంది. నేను మొబైల్ అయితే పెట్టి చూశాను. మొబైల్ బరువు వల్ల మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అంత కంఫర్ట్ అయితే ఉండకపోవచ్చు. అది మనం డ్రైవింగ్ చేసుకునేటప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి అయితే. ఓకే, మనం ఇంకా బైక్ మీద అయితే కలుసుకుందాం. లెట్స్ గో. చిన్ మౌంట్ పెట్టిన తర్వాత అయితే ఇలాగ ఉంది వ్యూ చూడడానికి. మనం వెళ్దాం ఇప్పుడు. ఒకసారి స్టెబిలైజేషన్ అయితే చెక్ చేద్దాం, ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి నాకు. ముందర లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా. స్పీడ్లో స్టెబిలైజేషన్ అయితే ఇలా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. వైబ్రేషన్స్ అయితే లైట్గా తెలుస్తున్నాయి. ఇది రికార్డ్ చేసేటప్పుడు చూశాను. బైక్ మీద చిన్ మౌంట్ అయితే చూశారు కదా. స్టెబిలైజేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకైతే కంప్లీట్గా 280 రూపీస్ అయితే వర్త్ అనిపించింది. మీరు తీసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నా గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ అండ్ సీ యూ నెక్స్ట్.